Audio Jungle. Additional State Secretary garu, State Additional Secretary Dampa Srinivas gariki, State Organizing Secretary Ganesh Gupta gariki, meer garu. అదే విధంగా మరి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పైలా శ్రీనివాస్ గారికి, స్టేట్ కమిటీ అడ్వైజర్ గారు, మన కామారెడ్డికి సంబంధించి చాలా పాపులర్ నాయకులు, మా తండ్రి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపడతారు, గబ్బుల బాలయ్య గారికి, అట్లానే మరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సోదరి శారద గారికి, అట్లానే ఎలక్షన్ కన్వీనర్ గారు పోలా సుధాకర్ గారికి, మన నిజామాబాద్ జిల్లా పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి, అర్వపల్లి పురుషోత్తం గుప్తా గారికి, దయానంద్ గుప్తా గారికి, మాజీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి కృష్ణమూర్తి మాజీ జిల్లా అధ్యక్షులు గారికి, అదేవిధంగా మోటూరి మురళి గారికి, నోట నాగభూషణ్ గారికి, రైస్ మిల్ అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలకు, మరి ఇవాళ కొత్తగా ఎన్నికైనటువంటి మన కాచం సత్యనారాయణ గారికి, అట్లనే కొత్తగా ఎన్నికవుతున్నటువంటి సెక్రటరీ గారు మాంకాలి విజయ్ గారికి, ట్రెజరర్ గారు రవికుమార్ గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు సురేష్ గుప్తా గారికి, మరి జిల్లా మహిళా అధ్యక్షురాలు సోదరి పద్మజ గారికి, జిల్లా యువజన అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గారికి, వాసవి సేవాదళ అధ్యక్షులు శ్రీధర్ గుప్తా గారికి, యూత్ ప్రెసిడెంట్ కార్తీక్ గుప్తా గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి అన్ని మండలాల నుండి వచ్చినటువంటి సంఘ నాయకులకు, కుల పెద్దలకు, మరి గాంధీజీకి వారసుగా ఉన్నటువంటి ఆర్యవైశ్య అన్నదమ్ములకు, వాసవి మాత స్వచ్ఛతకు నిదర్శనమైనటువంటి ఆర్యవైశ్య ఆరాధకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మన మొత్తం గణేష్ విద్యాలయాలకు సంబంధించినటువంటి కుటుంబం గురించి మాట్లాడాల్సి వస్తే వారి కుటుంబం అంతా కూడా సంఘ సేవలో ఉన్నటువంటి సందర్భం. మా మహేష్ అన్న మొత్తం అంతర్రాష్ట్రీయ స్థాయిలో తిరుగుతూ తెలంగాణ వాళ్ళందరూ తీసుకొస్తున్నారు. వారి పెద్దలు పితృ సమానులు అంకులేమో ఇవాళ ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా అసలు మాకు ఎన్నికలు ఉండొద్దంటే మీరే ఉండాలని చెప్పి వారి దగ్గర కుల పెద్దలందరూ కూడా వచ్చి ఇవాళ జిల్లా అధ్యక్షులుగా వారిని చేస్తున్నారంటే అందరికీ ప్రజలు చాలా చాలా సంతోషంగా గర్వంగా ఉన్నారు. కుల సంఘాలలో ఇటువంటి సందర్భం అడుగుగా ఉంది. ఎవరో ఒకరి దగ్గరికి వచ్చి మీరే ఉండాలి నాయకత్వం అని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.